ఆశ చిన్నదో పెద్దదో ప్రతి మనిషికి ఉంటుంది. కష్టాల్లో ఉన్నవాడికి ఏదో ఒక రోజు అవి గట్టెక్కిపోవాలన్న ఆశ, సంతోషాల్లో ఉన్నవాడికి ఇప్పటికైనా ఈ సంతోషం తనతోనే ఉండిపోవాలన్న ఆశ. ఈ ఆశే మనిషిని బతికిస్తుంది, చుట్టూ గాఢాంధకారాల్లో కమ్ముకున్న వెలుగు వైపు నడిపిస్తుంది. అలాంటి సినిమానే ది శశాంక్ రిడెంప్షన్. ఈ సినిమా 1994లో వచ్చిందండి. స్టీఫెన్ కింగ్ రాసిన రిటా హేవర్త్ అండ్ శశాంక్ రిడెంప్షన్ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. IMDbలో 9.3 రేటింగ్ ఉన్న ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉందండి. చెయ్యని తప్పకు నిందిస్తేనే కయ్యమని లేస్తాం, అలాంటిది చెయ్యని నేరాన్ని 2 జీవిత కాలాల జైలు శిక్ష విధిస్తే ఈ సీన్ తోనే ఈ సినిమా మొదలు. ఇక లేట్ చేయకుండా మూవీలోకి వెళ్దాం. సినిమా స్టార్టింగ్లో హీరోని చూపించారు. అతని పేరు యాండీ. ఇప్పుడు అతడు చాలా శోకంగా ఉన్నాడు. కార్లో కూర్చుని తాగుతున్నాడు. అతని చేతిలో గన్ కూడా ఉంది. ఒక ఇంటి ముందు చాలా సేపటి నుంచే వెయిట్ చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే నిందితుడిగా కోర్టులో నిలబడ్డాడు. అతడు ఏం తప్పు చేశాడంటే తన భార్యను తన చేతులతోనే చంపేశాడు. అసలు ఏం జరిగింది అని కోర్టులో వకీలు విచారిస్తున్నాడు. అప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, నా భార్య నాతో ఉండడం ఇష్టం లేదని ఇంకొకడితో ఉండబోతున్నానని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు మీరు ఏం చేశారని వకీలడిగాడు. నేను నేరుగా వెళ్లి బార్లో మందు కొట్టాను. ఆ తర్వాత వాళ్ళుంటున్న ఇంటి ముందుకెళ్ళి వెయిట్ చేశాను. వాళ్లను భయపెట్టాలననుకున్నాను, కాని నేను అస్సలు వాళ్ళని చంపలేదని చెప్తున్నాడు. చాలాసేపు అక్కడే వెయిట్ చేశాను, కాని కోపం తగ్గాక కారు తీసుకుని ఇంటికొచ్చేశాని చెప్పాడు. వచ్చే దారిలో నా చేతిలో ఉన్న గన్ను ఒక రివర్లో పారేశాను. ఇలా ఇతను చెప్పిన క్రమంలో పోలీసులు వెళ్లి 3 రోజులుగా ఆ రివర్లో ఆ తుపాకీ కోసం వెతికారు. కాని అది దొరకలేదు. ఇతడు చెప్పిన సాక్ష్యాలు కూడా వాళ్లకు సరిగ్గా అనిపించలేదు. కాని ఇతడే ఆ హత్య చేశాడని చెప్పడానికి వాళ్లకు కొన్ని ఆధారాలు లభించాయి. హత్య జరిగిన చోట ఇతని కాళ్ల అచ్చులు ఉన్నాయి. అంతేకాదు అతడు తీసుకొచ్చిన బుల్లెట్స్ కూడా దొరికాయి. అన్ని చోట్ల కూడా అతని చేతి ముద్రలు ఉంటాయి. నేలపై చూస్తే అతని కారు వచ్చిందని చెప్పడానికి కారు టైర్ అచ్చులు కూడా ఉన్నాయి. ఇదంతా విన్న తరువాత ఆ జడ్జి, బాగా చదివిన మీరు ఇలాంటి తప్పులు చేసుండకూడదు, అందువల్ల అతనికి జీవిత ఖైదు శిక్ష విధించారు. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు పరోలు ఇవ్వడం కుదరదు అని చెప్పాడు. సీన్ కట్ చేసి జైల్లో చూపించారు. పరోలు ఇవ్వడం కోసం అక్కడ కొంతమంది ఆఫీసర్లు కూర్చుని ఉన్నారు. వీళ్లు కూర్చున్నది హీరో కోసం కాదు, ఒక ముఖ్యమైన క్యారెక్టర్ కోసం అక్కడ కూర్చున్నారు. ఇతని పేరు రెడ్. 20 ఏళ్లుగా అతడు ఈ జైల్లోనే ఉన్నాడు. పరోలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు 20 ఏళ్లుగా మీరు ఈ జైల్లోనే ఉన్నారు, మారిపోయారా అని అడిగితే నిజంగానే మారిపోయాను, మంచి పాఠం నేర్చుకున్నాను. వాస్తవంగా చెప్పాలంటే నేనొక మనిషిగా మారాను. ఇకపై నా వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగదు అలా అతడు బాధపడుతూ చెప్తున్నాడు. కాని వాళ్ళు అతని పరోలను రిజెక్ట్ చేశారు. కానీ ఇది రెడ్కు కొత్తదేం కాదు. చాలా ఏళ్లుగా అతని పరోలను ఇలా రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ రెడ్కు ఇక్కడ మంచి పేరే ఉంది. అతడు జైల్లో ఉన్న ఖైదీలకు ఏది కావాలంటే అది తెప్పించగలడు. సిగరెట్లు, మందు, డ్రగ్స్ అని ఏవి అడిగినా కూడా ఇప్పిస్తాడుంటాడు. అంతేకాదు బయట నుంచి స్పెషల్గా ఏదైనా వస్తు తెప్పించాలన్నా కూడా ఇతని వల్ల అవుతుంది. దానికి సంబంధించి కమిషన్ కూడా తీసుకుంటాడు. ప్రతి జైల్లో కూడా రెడ్లాగా ఎవరో ఒకరుంటారు. కానీ అలాంటి వారు లేకపోతే జైల్లో ఉన్నవాళ్లు పిచ్చిపట్టినట్లయిపోతారు. అప్పుడొక బెల్ సౌండ్ వినిపిస్తుంది. కొత్తగా కొంతమంది ఖైదీలను ఈ జైల్లోకి తీసుకొస్తున్నారు. అప్పుడు రెడ్ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నాడు. ఈ సినిమాలో చాలాసార్లు అతడు బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతుంటాడు. నేను జైలుకు వచ్చిన 20 ఏళ్ల తర్వాతే యాండీని కలిశాను. సరిగ్గా చెప్పాలంటే అది 1947. అతడు ఒక హత్యానేరం వల్ల ఈ జైలుకు వచ్చాడు. కాని అతడు పాపం చెయ్యని తప్పు కోసం ఈ జైల్లోకి వచ్చాడు. అతడు ఒక పెద్ద జాతీయ బ్యాంకులో వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. చిన్న వయసులోనే బెస్ట్ వైస్ ప్రెసిడెంట్ అని మంచి పేరు కూడా తీసుకున్నాడు. అప్పుడు పోలీసులు వాళ్ళందర్నీ లోపలికి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ అక్కడ ఉన్న పాత ఖైదీలు కొత్తగా వచ్చేవారిపై బెట్ కడుతున్నారు. అది కూడా డబ్బుతో కాదు, సిగరెట్తో బెట్ కడుతున్నారు. ఈ రోజు నైట్ ఫస్ట్ ఎవరు ఏడుస్తారని బెట్ కడుతున్నారు. అందరు కూడా ఒక్కొక్కరిపై బెట్ కడుతుంటారు. ఇందులో హేవుడ్ అనే అతడు లావుగా ఉన్న ఒక కొత్త ఖైదీపై బెట్ కట్టాడు. కాని రెడ్ కన్ను మాత్రం యాండీపై పడింది. ఇప్పటివరకు రెడ్ ఈ పందెంలో ఓడిపోయిందో లేదు, కానీ ఇప్పుడు అతడు యాండీపై బెట్ కట్టాడు. అది కూడా చాలా నమ్మకంతో 10 సిగరెట్లు బెట్టి కట్టాడు. వాళ్లందర్నీ జైల్లోకి తీసుకొచ్చి అక్కడుండే రూల్స్ చెప్తున్నారు. నా పేరు నార్డన్, నేనే ఈ జైల్ వార్డన్. ఇక్కడ 2 ముఖ్యమైన రూల్స్ ఉంటాయి. ఒకటి, ఇక్కడ్నుంచి తప్పించుకోవడానికి అస్సలు ప్రయత్నించకూడదు. రెండోదేంటంటే నేను పెట్టిన రూల్స్ను అతిక్రమించకూడదు అని అతడు చెప్తున్నాడు. నేను 2 విషయాలను నమ్ముతాను. ఒకటి బైబిల్, ఇంకొకటి క్రమశిక్షణ. మీరు ఎప్పుడూ నా దగ్గర క్రమశిక్షణతో ఉండాలి. అంతేకాదు మీరు బైబిల్ బాగా చదివారంటే మిమ్మల్ని ఎప్పుడూ బాగా చూసుకుంటాని చెప్తున్నాడు. ఆ తర్వాత వాళ్లను ఒక్కో రూంలో బంధించి నీళ్లు కొట్టారు. పౌడర్ అనే పేరుతో సున్నం మల్లపై కొట్టారు.
బైబిల్ డ్రెస్ను వాళ్ళకిచ్చేసి లోపలికి పంపిస్తున్నారు. కొంచెం సేపటి వరకు కొత్తగా వచ్చిన వారికి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. వారికి కేటాయించిన సెల్లులోకి పంపించారు. ఆ తర్వాతే వాళ్ళ జీవితం ఏంటనేది అర్థమవుతుంది. కళ్ళు మూసి తెరిసేలోపు వాళ్ళ జీవితం ఇలా అయిపోయింది. అందరికీ ఆలోచించడానికి టైం ఉంటుంది, కానీ ఆలోచించింది ఆచరణలో పెట్టడానికి కుదరదు. కొత్తగా వచ్చిన వారికి మొదటి రాత్రి పిచ్చు పట్టినట్లవుతుంది. కొంతమందైతే రాత్రంతా ఏడుస్తూనే ఉంటారు. కానీ వీళ్ల పందమేంటంటే మొదట ఎవరు ఏడవబోతున్నారో అని. ఆ రోజు లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తగా వచ్చిన ఖైదీలను వాళ్లు భయపెడుతున్నారు. ఇందులో చాలా భయపడిపోయింది ఆ లావుగా ఉన్నవాడే. ఇకపై నేనిక్కడ ఉండలేను, నన్ను దయచేసి బయటకు పంపించండి అని అరుస్తుంటాడు. అదంతా చూస్తున్న వాళ్ళు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ శబ్దం విని కెప్టెన్ అక్కడికొచ్చాడు. మీ చర్మం ఒలుస్తాను, ఎందుకు రారుస్తున్నారు అని అంటుంటాడు. సార్, నేనిక్కడికి రావాల్సిన వ్యక్తిని కాదు, నాకు చాలా భయంగా ఉంది, దయచేసి నన్ను బయటకు పంపించండి అని అంటుంటాడు. ఓ అలాగా, అయితే బయటకు రాని అతన్ని తీసుకొచ్చి బాగా కొడుతున్నాడు. బాగా కొట్టిన తర్వాత తీసుకెళ్లి వాడిని జైల్ హాస్పిటల్లో పడేయండి అని చెప్పాడు. ఇప్పుడు రెడ్ బాధపడుతున్నాడు, ఎందుకంటే అతడు బెడ్ కట్టింది యాండీ పైన. కాని యాండీ నుంచి చిన్న కదలిక కూడా రాలేదు. అతడు వచ్చిన మొదటి రోజే 2 ప్యాకెట్ల సిగరెట్లు కోల్పోయాడు. మరుసటి రోజు అతడు ఎలాంటి భయం లేకుండా యాండీ చాలా క్యాజువల్గా బయటకు వచ్చాడు. ఆ తర్వాత వీళ్ళు స్నానం చేసి భోజనం చేసే చోటికి వెళ్లారు. అప్పుడు యాండీ తినే భోజనంలో ఒక పెద్ద పురుగు వచ్చింది. అప్పుడు పక్కనున్న ఒక పెద్దాయన, ఆ పురుగును నువ్వు తినబోతున్నావా అని అడుగుతున్నాడు. ఈ పురుగులు తినడానికి నేనేమన్నా పిచ్చోణ్ణా అంటుంటే, అలాగైతే ఆ పురుగు నాకివ్వని ఆ ముసలాయన అన్నాడు. ఈ పెద్దాయన పేరు బ్రూక్స్. అది తీసుకెళ్లి తన పాకెట్లో ఒక చిన్న కాకిపిల్ల ఉంది, దానికి ఆహారంగా పెట్టాడు. ఈ కాకిపిల్ల నాకు దొరికింది, ఇది పెద్దదయ్యేవంతవరకు నేనే చూసుకోవాలి అంటున్నాడు. అక్కడికి హేవుడ్ వచ్చాడు. అతడు పందెంలో గెలిచాడు కదా, రెడ్ దగ్గర ఉన్న సిగరెట్లు తీసుకున్నాడు. రెడ్, మీరు ఓడిపోతారని నేను అస్సలు అనుకోలేదు, ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఓడిపోయిందే లేదు. కానీ నేను గెలవడానికి నేను పందెం కట్టినవాడే కారణం. ఇలా అంటుంటే ఇంకోవైపు స్నానం చేసే టైంలో యాంటీ దగ్గరికి ఒకడొచ్చి గొడవ పడుతున్నాడు. అతడు హోమోసెక్షువల్ ఉన్నట్లుంది. హలో, ఇంతకుముందు ఎవరినైనా నువ్వు లవ్ చేశావా? కాని ఇకపై నువ్వు నన్నే లవ్ చేయాలి అంటుంటాడు. కాని యాండీ అదంతా పట్టించుకోకుండా ఆ జైల్లో ఒక లాండ్రీ ఉంటుంది, అక్కడికెళ్ళి పనిచేస్తున్నాడు. ఆ తర్వాత రెడ్ మళ్ళీ చెప్తున్నాడు, మొదట్లో యాండీ ఎవరితో అంతగా మాట్లాడలేదు, కాని అతని లోపల ఏదో ఒక విషయం ఉందని మాత్రం నాకర్థమైంది. ఇంత పెద్ద జైల్లో ఎవరితో మాట్లాడకుండా అతడు ఎలా ఉండగలడు? అట్లీస్ట్ 2 నెలల్లోనైనా కనీసం ఒక్కరితోనైనా అతడు మాట్లాడాడనుకున్నాను. చివరకు యాండీ రెడ్ దగ్గరకొచ్చి మాట్లాడాడు. హలో, నా పేరు యాండీ అనంటుంటే, తెలుసు, భార్యను చంపి లోపలికొచ్చిన వాడివే కదా అని రెడ్ అంటాడు. సరే, ఎందుకా హత్య చేశావని అడిగితే, లేదు, నేనే తప్పు చేయలేదు అనంటాడు. ఓ అలాగా, ఇక్కడ అందరూ అలాగే చెప్తారు. ఏ హేవర్డ్, నువ్వు మంచివాడివే కదా అంటుంటే, అవునవును, నేను చాలా మంచివాణ్ణి, జడ్జే నన్ను చెడ్డవాడని ఇక్కడ పడేశాడు అని అంటుంటాడు. చూశావా, అతడు కూడా మంచివాడే. అప్పుడు యాండీ, సరే, ఈ జైల్లో ఉన్న వారందరికీ మీరే అన్ని కొనిస్తారా? అవునవును, ఏదో నా వల్ల అయింది చేస్తున్నానంటాడు. సరే, నీకేం కావాలంటుంటే, నాకు రాళ్లను పగలగొట్టే సుత్తి కావాలంటాడు. ఏంటి, సుత్త్యా అంటుంటే, అవునవును, మీరు టూత్ బ్రష్, సిగరెట్ ఇంకేదైనా అడిగి ఉంటే తెచ్చిచ్చేవాణ్ణి, కాని నువ్వు రాళ్లను పగలగొట్టే సుత్తిని అడుగుతున్నావు కదా, అది తీసుకొచ్చిస్తే నాకేదైనా సమస్య వస్తే, లేదు, మీకు ఏం సమస్య రాదు, ఇదిగోండి, ఇది తీసుకోండి అనిచ్చాడు. అది ఒక ఖరీదైన వాచ్. ఈ వాచ్ను నేను నీకు కూలీగా ఇవ్వట్లేదు, ప్రేమతో ఇస్తున్నాను. వీలైనంత త్వరగా నాకు ఆ వస్తువు తెప్పించాలని యాండీ చెప్పాడు. ఇక్కడ ఎవరి తలైనా పగలగొట్టబోతున్నావా అయ్యా అని అంటుంటే, లేదు, నాకిక్కడెవరు శత్రువులు లేరు. ఇలా అంటుంటే రెడ్ ఏమంటున్నాడంటే, ఈ జైల్లో ఒక రౌడీ ఉంటాడు, వాడి దగ్గర ఎందుకైనా మంచిది, నువ్వు భద్రంగా ఉండాలి అని రెడ్ చెప్పాడు. ఆ తర్వాత ఇంకో విషయం గుర్తుపెట్టుకో, నువ్వు అనవసరంగా డబ్బును వృధా చేస్తున్నావు. ఎందుకంటే ప్రతి సెల్లుకు ఇక్కడ తరచుగా చెకింగ్కి వస్తుంటారు. సపోజ్ ఈ సుత్తిగాని వాళ్ళు చూశారంటే దీన్ని తీసుకెళ్తారు. ఇదిగో చూడు, నువ్వు గాని దొరికావంటే ఎట్టి పరిస్థితుల్లో నా పేరు చెప్పొద్దు అంటున్నాడు. ఒకవేళగాని నా పేరు చెప్పావంటే ఇకపై నీకు ఎట్టి పరిస్థితుల్లో నేను హెల్ప్ చేయను అంటున్నాడు. సరే, నేను చూసుకుంటాన్లే అని యాండీ అన్నాడు. ఆ తర్వాత రెడ్ మనసులో ఏమనుకుంటున్నాడంటే, వాడి దగ్గర డిఫరెంట్గా ఏదో అనిపిస్తోంది, అతను థాట్సే వేరేలా ఉన్నాయి, అతని మాట నడవడిక ఏదీ కూడా మిగతా వాళ్లాగా లేదు, ఏ సమస్య లేనట్లు చాలా హాయిగా ఏదో పార్కులో నడుచుకుంటూ వెళ్తున్నట్లు నడుస్తున్నాడు. నేనే డిఫరెంట్ వ్యక్తిని అనుకుంటే నాకంటే కూడా వాడు ఎక్కువగా డిఫరెంట్గా ఉన్నాడు అని అనుకుంటున్నాడు. అందువల్లనేమో యాండీ అంటే రెడ్కు బాగా నచ్చాడు. ఇప్పుడు యాండీ అడిగినట్లుగానే ఆ వస్తువు చేతులు మారుకుంటూ చివరిగా రెడ్ దగ్గరికి వచ్చింది. బ్లాంకెట్ లోపల ఉన్న ఆ ప్యాకెట్ను రెడ్ ఓపెన్ చేసి చూశాడు. అందులో చూస్తే చిన్న సుత్తి ఉంది. అప్పుడే యాండీ చెప్పింది రెడ్గా అర్థమవుతుంది.
దీంతో గోడలను పగలగొట్టుకుంటూ తప్పించుకోవాలంటే సుమారుగా 600 సంవత్సరాలవుతుంది. ఇలా అతడు మనసులో అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే బుక్స్ తీసుకొని ఒక్కో సెలుకు వెళ్ళి మీకు ఏ బుక్ కావాలి అని అడుగుతున్నాడు. కాని వాళ్ళు వద్దు బుక్స్ అవసరం లేదు అంటున్నారు. ఇప్పుడు రెడ్ సెల్ దగ్గరికి రాగానే ఆ సుత్తిని బుక్స్లో పెట్టి ఇది యాండీకి ఇవ్వండి అని చెప్పి అతనికి ఒక ప్యాకెట్ సిగరెట్లిచ్చారు. ఈ పెద్దాయన యాండీ సెల్ దగ్గరికి రాగానే ఒక బైబిల్లో ఆ సుత్తి పెట్టి ఇచ్చాడు. ఆ తర్వాత రోజులు గడుస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు యాండీతో చాలా గొడవ పడుతుంటారు. మొదట్లో యాండీ వాళ్లని ఎదిరించలేదు, ఎందుకంటే వాళ్ళు అతనికంటే ఎక్కువగా బలంగా ఉన్నారు. అందువల్ల వాళ్ల చేతుల్లో దెబ్బలు తిన్నాడు. అంత ఈజీగా ఈ జైల్లో మనుగడ సాధించలేరు. కాని ఇక్కడ ఉండక తప్పదు గదా. రోజులు గడుస్తున్న కొద్దీ జైలు జీవితం అలవాటు పడుతుంది. యాండీకి కూడా ఈ జైలు జీవితం ఇప్పుడు అలవాటైపోయింది. కొన్నాళ్ల తర్వాత వాళ్ళని ఎదిరించి పోరాడ్డం ప్రారంభించాడు. అదే టైంలో చాలా దెబ్బలు కూడా తిన్నాడు. మొదటి 2 సంవత్సరాలు ఇలా కష్టంగా అనిపించింది. కాని ఆ 2 సంవత్సరాలు గాని గడిచాయంటే ప్రపంచంలోని అతి బెస్టైన ప్లేసుగా ఈ జైలు ఉండబోతుంది. 1949లో జైలు అధికారులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. జైలుకు సంబంధించిన ఒక ఫ్యాక్టరీని శుభ్రం చేయబోతున్నారు. దానికి వాలంటీర్స్ అవసరం. మీలో నుంచే తీసుకోబోతున్నాం. ఇష్టమున్నవాళ్లు పేరు వచ్చు అని చెప్పారు. అప్పుడే రెడ్ ఏమనుకుంటున్నాడంటే, మనం బయటికి వెళ్లి చేసే పని అక్కడగాని చేస్తే చాలా డబ్బిస్తారు. ఇప్పుడు 100 మంది పేర్లిచ్చారు. కాని ఇక్కడ రెడ్కు చాలా పవరుంది. అతని మనుషులు మాత్రమే అందరూ సెలెక్ట్ అయ్యారు. అందులో యాండీ పేరు కూడా ఉంది. ఎందుకంటే రెడ్ తలుచుకుంటే ఆ 4 గోడల మధ్య ఏదైనా చేయగలడు. ఇప్పుడు ఆ పనికి వీళ్లు వెళ్లారు. ఇదే టైంలో ఒక కెప్టెన్ మిగతా పోలీసులతో మాట్లాడుతున్నాడు. ఏంటి కెప్టెన్, మేం నిన్న చూడలేకపోయాం మిమ్మల్ని, ఎటు వెళ్లారు అని అడుగుతున్నారు. నాకొక $3000 వేరే విధంగా వచ్చాయి. వీటిని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు. నేను ఆదాయ పన్ను వాళ్లకు చిక్కుతానేమో అని భయంగా ఉంది అని ఆ ఆఫీసర్ అంటున్నాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుంటే యాండీ చూస్తున్నాడు. అప్పుడొక పోలీస్ ఏమంటున్నాడంటే, సార్, కావాలంటే మీరు కారు కొనండి, దాన్ని గవర్నమెంటుకు లెక్క చూపించండి అంటుంటాడు. ఆ కారు కొంటే మాత్రం వదులుతారా? దానికి ట్యాక్సు, దీనికి ట్యాక్సు అని ట్యాక్సుల మీదే చంపేస్తారు. ఆల్రెడీ ఉన్న డబ్బుకే ట్యాక్సులా కట్టాలరా నాయనా అని అనుకుంటున్నాను. ఇది చాలదన్నట్లు ఇంకోటి. ఇదా, ఈ డబ్బంతా ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు అంటుంటాడు. అప్పుడు ఇది చూసిన యాండీ పోలీస్ దగ్గరికి వచ్చాడు. కెప్టెన్, మీరు మీ భార్యను నమ్ముతున్నారా? ఆమె మిమ్మల్ని మోసం చేయదని నమ్ముతున్నాడదా అంటున్నాడు. అప్పుడా పోలీస్, ఎవర్రా నువ్వు, నా భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్నావా అని బాగా కొడుతుంటాడు. అప్పుడు యాండీ, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి సార్. ఆ డబ్బు మీ దగ్గరే ఉండాలంటే ఆ డబ్బును మీ భార్య పేరు మీద రాసిపెట్టండి. ఎందుకంటే భర్త దగ్గర ఉన్న డబ్బులో 1/3 భార్యకి ఇవ్వొచ్చని చట్టమే. ఏం చెప్తున్నారా? అలాగైతే ట్యాక్స్ లేదా అని అంటుంటాడు. అవును సార్, దానికి ట్యాక్సే ఉండదు అని యాండీ అంటుంటాడు. అంతేకాదు, వాటికి సంబంధించిన పేపర్స్ రెడీ చేయాలంటే మీరు వకీల్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు చాలా డబ్బు అడిగి తీసుకుంటాడు. అందువల్ల ఆ పేపర్స్ని నేనే రెడీ చేసిస్తాను. దానికి బదులుగా మీరు నా ఫ్రెండ్స్కు బీరు మాత్రం కొనివ్వండి అని చెప్పాడు. మమ్మల్ని సంతోషపెట్టి మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే కెప్టెన్ యాండీని వదిలేశాడు. ఇక అక్కడ పని ముగిసే చివరి రోజు ఆ కెప్టెన్ యాండీ చెప్పింది విన్నాడు. అతని ఫ్రెండ్స్కు బీర్ కొనిచ్చాడు. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్లో రెడ్ మాట్లాడుతున్నాడు. ఉదయం 10 గంటలకు డాబాపై కూర్చుని చల్లగా బీరే వేస్తున్నాం. ఆ సంతోషాన్ని మేం మాటల్లో చెప్పలేం. షాషంక్ జైల్ చరిత్రలో ఇప్పటివరకు ఇలా జరిగింది లేదు. మాపై అధికారం చెలాయించే అధికారులే మాకు బీర్లు కొనిచ్చారు. ఏదో స్వతంత్రంగా రిలీజయ్యి మేము జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు మాకు అనిపించింది. ఆ రోజు మా కంటికి ఏ బాధ కనిపించలేదు. ఈ ప్రపంచమే మా కింద మోకరిల్లినట్లు అనిపించింది. కాని యాండీ మాత్రం అదే డాబాపై ఒక గోడకు వానుకొని కూర్చున్నాడు. ఒక చిన్న నవ్వు మాత్రం నవ్వాడు. మేము సంతోషపడుతుంటే మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. హ్యావర్డ్ ఒక బీర్ బాటిల్ తీసుకింది అతని చేతికిచ్చాడు. కాని అతడు తాగడం మానేశానని చెప్పాడు. పోలీసులను తన చేతుల్లో పెట్టుకోవడానికి మాత్రమే అలా చేయలేదు. తన స్నేహితులను సంతోషపరచడం కోసమే అతడలా చేశాడు. అతడు నన్ను స్నేహితుడిగా భావిస్తున్నాడు అని చెప్పి అప్పుడే నాకర్థమైంది. ఆ తర్వాత వీళ్లంతా ఎప్పట్లాగే జైలుకు తిరిగి వచ్చారు. రెడ్డి యాండీ చెస్ బోర్డులో వేరేలాంటి కాలీస్ పెట్టి ఆటాడుతున్నారు. అప్పుడే యాండీ అంటున్నాడు, చెస్ అనేది అధికారులు ఆడిన ఆట. కాని ఇప్పుడు తను ఒక చెస్ బోర్డ్ రెడీ చేయాలని అనుకుంటున్నాడు. అందులో ఉపయోగించే కాయిన్స్ను తనే ఆళ్లతో స్వయంగా తయారు చేయాలి అని అంటుంటాడు. అప్పుడు రెడ్డి అడుగుతున్నాడు, హే, మనం ఫ్రెండ్స్ అయ్యామా లేదా? అందులో ఏంటి సందేహం అంటుంటే, అలాగైతే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ భార్యని ఎందుకు చంపావు అని అడిగాడు. నేను చంపానని ఎవరు చెప్పారు?
నువ్వు చెప్పినట్లు ఇక్కడ ఉన్నవాళ్లంతా మంచివాళ్లలాగే నేను కూడా మంచివాన్నే. సరే మీరెందుకు లోపలికి వచ్చారు అని యాండీ రెడ్ని అడుగుతున్నాడు. నేను కూడా నీలాగే హత్య చేసినందుకు వచ్చాను. ఈ జైల్లో నేను మాత్రమే చెడ్డవాణ్ణి అని అంటుంటాడు. ఇప్పుడు రాత్రయ్యింది. యాండీ తన చెస్ బోర్డుకి సంబంధించి కాయిన్స్ రెడీ చేస్తున్నాడు. అక్కడ గోడపై చూశాడు. ఆల్రెడీ అక్కడ ఉన్న ఖైదీ తన పేరును అక్కడ చెక్కాడు. సరే నా పేరు కూడా రాద్దామని సుత్తి తీసి అతని పేరు చెక్కుతున్నాడు. ప్రతివారం అక్కడ ఉన్న ఖైదీలకు ఒక సినిమా చూపిస్తారు. ఇప్పుడు ఒక సినిమా వేశారు. అందులో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. దానికోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఎంట్రీ ఇవ్వగానే ఆహా సూపర్రా అంటున్నాడు రెడ్. అప్పుడు రెడ్ని చూస్తూ యాండీ ఏమంటున్నాడంటే, నువ్వు ఏమైనా లోపలికి తెప్పించగలవు, నీ వల్లైతే ఆ హీరోయిన్ను లోపలికి తెప్పించగలవా అంటున్నాడు. హీరోయినా? అవుతుంది, కాకపోతే కొన్ని వారాలు పడుతుంది. అప్పుడు యాండీ, నాకొక సహాయం చేస్తావా? ఆ హీరోయిన్ను నేను చూడాలి అంటున్నాడు. తప్పకుండా, నీకోసం నేను చేస్తాను అంటాడు రెడ్. సీన్ కట్ చేస్తే కొంతమంది యాండీని పట్టుకుని వెళ్లారు. ఆ రౌడీ వాళ్లతని బాగా కొడుతున్నారు. అతని పేరు పాప్. వచ్చినప్పటినుంచి ఏంట్రా బాగా ఓవర్ చేస్తున్నావు, నా చేతుల్లోనే నీ చావురా అంటుంటాడు. అప్పుడు యాండీ, నువ్వు ఈ జైల్లో పెద్ద రౌడీవేననుకుంటున్నావా? కాని అసలు మర్చిపోకు, ఏదో ఒకరోజు నీకంటూ ఒకడు పైకొస్తాడు, ఆ విషయం మర్చిపోకు అంటుంటే పాప్కు చాలా కోపం వచ్చింది. యాండీని పట్టుకుని బాగా కొడుతున్నాడు. అతని కోపం తగ్గేంతవరకు పట్టాడు. ఏ తప్పు చేసినందుకు పాప్ను ఒక రూంలో బంధించారు. చీకటి గదిలో బంధించినా కూడా బుద్ధి రాకుండా బయటకు వచ్చి బాగా ఓవర్ చేస్తుంటాడు. అప్పుడు అతని సెల్లోకి వచ్చిన కెప్టెన్ బాగా కొడుతున్నాడు. రై, యాండీ వల్ల మాకు ఉపయోగం ఉంది, అతనిపైన నువ్వు చెయ్యి వేస్తావా అని పిచ్చకొట్టుడు కొడుతున్నాడు. ఆ తర్వాత జైల్లో 2 విషయాలు అసలు జరగనే జరగలేదు. ఆ తర్వాత యాండీని ఎవరూ ఎదిరించలేదు. అతనితో తలపడిన పాప్ చివరి వరకు నడవనేలేదు. సిటీలోని ఒక హాస్పిటల్లో యాండీని పెట్టారు. హాస్పిటల్ నుంచి అతడు తిరిగి వచ్చేటప్పుడు అతని కోసం మనం ఏమైనా చెయ్యాలి అని రెడ్ అనుకుంటున్నాడు. అతనికి చెస్ బోర్డ్ అంటే చాలా ఇష్టం. ఆ కాయిన్స్ను తన చేతులతో తనే చెయ్యాలి అని అన్నాడు. అంతా కూడా రాళ్లు సేకరిస్తున్నారు. ఆ వారం చివరికి సరిపోయేటని రాళ్లు సేకరించారు. అంతేకాదు చాలా పార్సిళ్లు కూడా వచ్చాయి. సిగరెట్టు, మద్యం, పేక అని అన్నీ వచ్చాయి. వాటితో పాటు యాండీ అడిగిన ముఖ్యమైనది కూడా వచ్చింది. అదేంటంటే ఆ హీరోయిన్ ఫోటో వచ్చింది. ఆమె జైలుకు వస్తే 1 నిమిషం అలా ఉండి వెళ్ళిపోతుంది, కాని ఫోటో అయితే ఎప్పటికీ ఉంటుంది కదా అని చెప్పి ఫోటో తెప్పించాడు. యాండీ ఆ ఫోటోని తీసుకొని చూస్తున్నాడు. దాని కింద ఒక లెటర్ ఉంది. దీనికి ఎలాంటి ఛార్జెస్ లేవు, వెల్కమ్ బ్యాక్ అని రెడ్ ఒక లెటర్ పెట్టాడు. మరుసటి రోజు మిస్టర్ నార్థన్ అన్ని సెల్లులకు తనిఖీ కోసం వచ్చాడు. యాండీ దగ్గర ఒక సుత్తి ఉంది. దొరికాడంటే ఇక అంతే. కాని అతడు కూల్గా కూర్చుని బైబిల్ చదువుతున్నాడు. లోపలికి వచ్చిన పోలీసులు ఆ సెల్ మొత్తం వెతుకుతున్నారు. నార్డన్ లోపలికి వచ్చి, బైబిల్ చదువుతున్నట్లు ఉన్నావు, ఇందులో నీకు ఏ వర్స్ అంటే చాలా ఇష్టమని అడిగాడు. అప్పుడు అతడు ఏదో ఒక అధ్యాయంలో ఏదో ఒకటి చదివాడు. అప్పుడు నార్దన్, అదంటే నాకు కూడా నచ్చుతోంది. వీళ్లు బైబిల్లో ఉన్న వచనాల గురించి కొంచెంసేపు మాట్లాడుకున్నారు. నువ్వు బైబిల్ని బాగా చదువుతున్నట్లున్నావు అని అంటాడు. ఆ తర్వాత రూంలో ఉన్న హీరోయిన్ ఫోటోని చూశాడు. చట్టప్రకారం వీటినిక్కడ అతికించకూడదు, కాని పెద్ద మనసు చేసుకుని నీకోసం వదిలివేస్తున్నా అంటాడు. సరే ఇదిగో బైబిల్ అని అతని చేతికే ఇచ్చి వెళ్ళాడు. మరుసటి రోజు యాండీని తన రూముకు పిలిపించుకున్నాడు. ఇకపై నువ్వు ఫ్యాక్టరీలో పనిచేయాల్సిన అవసరం లేదు. నువ్వు బాగా చదవడం వల్ల ఇకపై లైబ్రరీకి వెళ్ళి పనిచేయమని చెప్పాడు. అక్కడికి వచ్చి చూస్తే కాకి అరుస్తోంది. సినిమా స్టార్టింగ్లో ఒక పెద్దాయన ఒక పురుగు తీసుకుని కాకి పిల్లకు వేశాడు. ఆ కాకి ఇప్పుడు పెద్దగయ్యింది. రారా, నీలాంటి చదివిన పిల్లలు ఇక్కడే ఉండాలి. చూశావా, ఇదే జైలు యొక్క లైబ్రరీ. ఇదిగో ఇందులో చాలా బుక్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న బుక్స్లో చాలాలోకు చదివాను. ఈ పెద్దాయన 50 సంవత్సరాలకు పైగా ఈ జైల్లోనే ఉన్నాడు. జైలుకు వచ్చిన కొన్ని రోజుల్లోనే అతన్ని లైబ్రరీలో వేశారు. కాని ఇప్పటివరకు అతనికి ఒక్కడ అసిస్టెంట్ను కూడా ఇవ్వలేదు. కాని ఇప్పుడు లైబ్రరీకి ఇతన్ని ఎందుకు మార్చారో ఆ ముసలాయనకు అర్థం కావట్లేదు. దానికి అర్థమేంటో కొంచెం సేపట్లోనే అతనికి అర్థమైంది. కెప్టెన్ ఒక పోలీసుని తీసుకొచ్చి, అతడే యాండీ, నీ సమస్య ఏంటో అతనికి చెప్పు అని ఇంకో పోలీస్ చెప్పాడు. ఆ పోలీస్ యాండీ దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మార్చాలో అడిగి తెలుసుకుంటున్నారు. సరే రండి మొదట కూర్చొని మాట్లాడదామని వీళ్లు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్లంతా కూర్చొని తింటున్నారు. ఆ పెద్దయిన యాండీ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. మనపై అధికారం చెలాయించేవారు యాండీ దగ్గరికి వచ్చి పిల్లి పిన్నలా మారిపోతున్నాడు, అది చూడ్డానికి కనువిందుగా ఉంది తెలుసా అని ముసలాయన అంటున్నాడు. ఏంటి, వాళ్ళతో ఫ్రెండ్స్ అయినట్టున్నావు అని రెడ్ అంటుంటాడు. ఫ్రెండ్షిప్పా ఏంటి, వాళ్ళ డబ్బుని నేను కాపాడుతున్నాను కాబట్టి వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు. అయితే
ఇప్పుడు కూడా బీర్ అడగబోతున్నావా అని రెడ్ అంటుంటే లేదు, ఈసారి కొంచెం పెద్దగా అడుగుతాను, లైబ్రరీని పెద్ద చేయాలని అడుగుతా అంటున్నాడు. అప్పుడు ఆ పెద్దాయన లేదు అస్సలది కుదరదు, నేను ఎన్నోసార్లు అడిగాను ఈ లైబ్రరీకి కొత్త బుక్స్ని తెప్పించమని, కానీ ఇప్పటికే 6 వార్డెన్లు మారిపోయారు, కానీ అది మాత్రం మారేటట్లు లేదు. గవర్నమెంట్కు లెటర్ వేసినా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం రాదు. కానీ ఇదంతా పట్టించుకోకుండా యాండీ వార్డెన్ దగ్గరికి వెళ్లి దాని గురించి అడుగుతాడు. కానీ నార్డెన్ ఏమంటున్నాడంటే 4 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే గవర్నమెంట్ మనకు ఫండ్ ఇస్తుంది, మీరు లెటర్ రాసినంత మాత్రాన గవర్నమెంట్ ఫండ్ ఇవ్వదు. అప్పుడు యాండీ ఏమంటున్నాడంటే నేను మీ అనుమతితో ఒక లెటర్ రాద్దామని అనుకుంటున్నాను, మీరేమంటారు అని అంటుంటే నువ్వు రాయాలనుకుంటే రాయి, నేనే గవర్నమెంట్కి పంపిస్తా అంటాడు. యాండీ అనుకున్నట్లుగానే వారానికి ఒక లెటర్ గవర్నమెంట్కి రాస్తున్నాడు. కానీ నార్డన్ చెప్పినట్లు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో అందరూ అధికారులకు ఐటీఈ రిటర్న్స్ ఫైల్ చేశాడు. వాళ్ళ బ్లాక్ మనీ వైట్ మనీగా మారడానికి సహాయం చేశాడు. వార్డెన్ కూడా తన పని తను చేయించుకున్నాడు. మరుసటి సంవత్సరం వేరే జైలు నుంచి కూడా మనుషులు వెతుక్కుంటూ ఇతని కోసం వచ్చారు. వాళ్ళక్కూడా యాండీ సహాయం చేశాడు. వాళ్ళ బ్లాక్ మనీ అంతా వైట్ మనీగా మారడానికి సహాయం చేశాడు. ఇదే సమయంలో తనకు సాయంగా ఉండడానికి రెడ్ను కూడా చేర్చుకున్నాడు. జైల్లో చిన్న పనులు చేసే నన్ను అతడు ఒక ఐటీ ఆఫీసర్గా మార్చాడు అని రెడ్ తన వాయిస్లో చెప్తుంటాడు. అప్పుడు కూడా అతడు గవర్నమెంట్కు లెటర్స్ రాయడం ఆపలేదు. ఇలాంటి క్రమంలో ఒకరోజు రెడ్తో యాండీ మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒకతడు వేగంగా వచ్చాడు. త్వరగా రండి, ఒక సమస్య అని చెప్పాడు. ఇక్కడ చూస్తే ఆ ముసలాయన హేవుడ్ గొంతు దగ్గర కత్తి పెట్టాడు. అసలు ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారు అని యాంటీ అక్కడికొచ్చి అడిగాడు. బ్రూక్స్, ఏం చేస్తున్నారు మీరు, అతన్ని చంపద్దు అంటుంటాడు. సరే, ఇంతకీ అతడు చేసిన తప్పేంటి అని అంటుంటే అప్పుడు అతడు ఏడ్చుకుంటూ కత్తి కింది పడేశాడు. సరే బ్రూక్స్, టెన్షన్ అయ్యేంతగా నువ్వేం చేశావు అని హేవుడ్స్ని అడుగుతున్నారు. అప్పుడు అతడేం చెప్తున్నాడంటే అతన్ని రిలీజ్ చేయబోతున్నారని నేను సంతోషంగా వచ్చి చెప్పాను. ఆ మాట విని ఇతడు సంతోషపడకుండా నా గొంతు దగ్గర కత్తి పెట్టాడు అని అతడు చెప్తుంటాడు. అప్పుడే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు. విడుదల చేస్తామంటే ఖైదీలంతా సంతోషపడతారు కదా, కానీ ఇతడేంటి ఇలా ఏడుస్తున్నాడు అని అతన్నే చూస్తున్నారు. సరే, ఎందుకలా అతడు ప్రవర్తించాడని రెడ్కు మాత్రం అర్థమైంది. ఎందుకంటే బ్రూక్స్ 50 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడు. అతనికి జైలు మాత్రమే తెలుసు. ఇక్కడ అతడు ఒక ముఖ్యమైన మనిషి, అంతేకాదు చదువుకున్నవాడు. కాని బయట ప్రపంచానికి అతడు ఎవరు, అతని గురించి ఏమీ తెలియదు. బయట ఉన్న వాళ్లకు వృద్ధాశ్రమమని ఉంటుంది, కాని బయటకు వెళితే అతనికి అది కూడా ఉండదు. బయటకు వెళ్ళిప్పుడు అతను ఏం చేయగలడు? ఈ 4 గోడల మధ్య ఉన్న మహిమ అతనికి బాగా తెలుసు. చూసేవాళ్లకి ఇది దుర్భరంగా ఉండొచ్చు, కాని ఇక్కడే ఉండేవాళ్లకు అదొక గుడి. అతని వరకు చూసుకుంటే ఇదే అతని ప్రపంచం. అతని వయసొచ్చిందంటే మన పరిస్థితి కూడా ఇంతే. గుర్తుపెట్టుకోండి, అతడు జీవితాన్ని మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చాడు, కాని ఇప్పుడు అతని జీవితమే పోయింది. బయటికి వెళ్లి ఏం చేస్తాడో అర్థం కావట్లేదు అని రెడ్ అంటుంటాడు. తను పెంచుకున్న కాకిని చూస్తూ ఇకపై నేను నిన్ను పెంచలేను, ఇక నువ్వు స్వతంత్రంగా ఉండొచ్చు అని దాన్ని ఎగరవేశాడు. ఆ తర్వాత జైలును వదిలి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన అతనికి ఈ ప్రపంచం చాలా కొత్తగా అనిపిస్తోంది. అతడు యుక్త వయసులో ఉన్నప్పుడు జైలుకు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చి చూసినప్పుడు ఈ ప్రపంచం వేరేలాగా ఉంది. ఈ ప్రపంచం ఇంత త్వరగా ఇలా మారుతుందని అతడు అసలు ఊహించలేదు. అతడు చిన్న వయసులో ఉన్నప్పుడు రోడ్డుపై ఎప్పుడూ ఒక బండిని మాత్రమే చూసేవాడు, కాని ఇప్పుడు చాలా బండ్లు వస్తుంటే వాటి మధ్య మనం భద్రంగా వెళ్లాల్సొస్తోంది. చాలా సాధారణంగా స్లోగా వెళ్లే ప్రపంచం ఇప్పుడు చాలా వేగంగా పరిగెడుతోంది. గడిచిన కాలం, పోయిన జీవితం, మాయమైన వయసు ఇవి తిరిగి దొరకవు. జైలు నుంచి పరోల్లో వచ్చిన వాళ్లకు ఇలాంటి ఒక రూమ్ ఇస్తారు. ఇతడు సాయం కోరినందువల్ల జైలర్ ఇలాంటి ఒక రూము, ఒక ఉద్యోగం రెడీ చేసిచ్చారు. అతడు ఉంటున్న ఇంటి పక్కనే ఒక పని దొరికింది. అతని వయసుకు గౌరవమిచ్చి ఆ మేనేజర్ తిట్టకుండా పని చెప్పేవాడు. పని అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న పార్కుకు వెళ్లి పావురాలకు తిండి పెట్టేవాడు. తను వదిలి వెళ్లిన కాకి తన కోసం వస్తుందని అతడు ఎదురుచూసేవాడు. అప్పుడైనా నా ఒంటరితనం పోతుందేమో అనుకున్నాడు, కాని అదసలు తిరిగి రాలేదు. అది ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని అతడు అనుకున్నాడు. ఒంటరితనం అతన్ని వేదనకు గురిచేసింది. రాత్రి నిద్ర పట్టేది కాదు. ఒంటరిగా ఉండేవారని భయం వెంటాడుతుందని చెప్పేవారు. అది నిజమనే ఇప్పుడు అనిపిస్తోంది. కొన్నిసార్లయితే ఆ మేనేజర్ని చంపేసి మళ్లీ జైలుకు వెళ్దామా అన్న ఆలోచనలు కలిగేవి. కాని పాపం అతడేం తప్పు చేశాడు? ఇకపై నేను ఒంటరిగా జీవించాలని అనుకోలేదు. పోయిన జీవితాన్ని మళ్లీ వెతుక్కోలేకపోయాను, అంతే. ఇక చనిపోవాలని అనుకున్నాను. అప్పుడు గోడపై బ్రూక్స్ వాస్ హియర్ అని అక్షరాలు రాశాడు. ఆ తర్వాత ఉరేసుకుని చనిపోయాడు. బ్రూక్స్ చనిపోయిన విషయం యాండీకి రెడ్ కోక లెటర్ ద్వారా తెలిసింది. ఇలాంటి క్రమంలో రోజురోజుకు సమస్య పెరిగిపోతోంది. ఎందుకిలా చేస్తున్నావు అని కెప్టెన్ అరుస్తున్నాడు. అప్పుడు వెనకే యాండీ వస్తున్నాడు. ఏంట్రా అని చూస్తే అతనికొక లెటర్ వచ్చింది. అది చదువుతున్నప్పుడే తెలుస్తోంది, మీరు చాలా లెటర్స్ రాశారు కదా, అందువల్ల లైబ్రరీని పెద్దది చేయడానికి మేము కొంత నిధిని ఇచ్చాము. అంతేకాదు
కొన్ని చారిటీస్ కలిపి మీకోసం యూజ్డ్ బుక్స్ ని సేకరించాయి. అవన్నీ మీకు సహాయం చేస్తాయని అనుకుంటున్నాము. ఇకపై ఇలా కంటిన్యూగా లెటర్స్ రాయకండి అని గవర్నమెంట్ అతనికి లెటర్ రాసింది. వార్డెన్ వచ్చేలోపు వీటన్నిటిని త్వరగా తీసుకెళ్లని కెప్టెన్ చెప్పాడు. అప్పుడు పక్కనున్న ఇంకో పోలీసు, యాండీ నువ్వనుకున్నది చేశావు, ఈ బుక్స్ అన్ని త్వరగా తీసుకెళ్ళు అని చెప్పాడు. కానీ యాండీ అనుకున్నది సాధించాడు. కాబట్టి ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. చాలా సంతోషంలో ఉన్న అతడు తనకిష్టమైన పాటను ప్లే చేస్తున్నాడు. ఆ పాటను తను మాత్రమే వినకుండా మిగతా ఖైదీలుంటారు కదా, వాళ్ళు కూడా వినాలని మైక్ దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఆ పాట జైలు మొత్తం వినిపిస్తోంది. అప్పుడు అంతా కూడా సంతోషంతో ఆ పాట వింటున్నారు. అప్పుడు రెడ్ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నాడు. ఆ రోజు యాండీ పెట్టిన పాటలో ఆ లేడీ ఏం పాడుతుందో మాకు అర్థం కాలేదు, కానీ అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. కానీ ఏదో ఒక అద్భుతమైన విషయం చెప్తున్నట్లు మాత్రం అనిపించింది. అందువల్లే మా అందరి మనసులు శాంతించాయి. ఆ పాట విన్న ఖైదీలంతా కూడా జైలు నుంచి వెళ్లిపోయినంత సంతోషంగా ఫీల్ అయ్యారు. కానీ ఆ సంతోషం చాలాసేపు ఉండలేదు. అక్కడికి వార్డెన్ వచ్చాడు. వార్డెన్ ఎంత బెదిరించినా కూడా యాండీ ఆ పాటను ఆపలేదు. ఆ తర్వాత తలుపులు పగలగొట్టుకుంటూ లోపలికి వచ్చి ఆ పాటను ఆపేశారు. ఈ తప్పు చేసినందుకు 2 వారాల పాటు యాండీని చీకట్ రూంలో బంధించారు. ఆ తర్వాత దండన ముగిసిన తర్వాత జైలుకు వచ్చాడు. రెడ్ కు పరోల్ ఇవ్వడానికి మళ్లీ కొత్త ఆఫీసర్స్ వచ్చారు. రికార్డ్స్ ప్రకారం 30 ఏళ్లుగా మీరు జైల్లో ఉన్నారు. మారిపోయానని అనుకుంటున్నారా అని అడిగారు. అవును సార్, నేను మారిపోయాను. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడే మనిషినయ్యాను. ఇకపై నా వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం కలగదు. ఎప్పుడు చెప్పే డైలాగ్నే మళ్ళీ చెప్తున్నాడు. కానీ మళ్ళీ ఆ ఆఫీసర్స్ పరోల్ను రిజెక్ట్ చేశారు. 30 ఏళ్లుగా నేను ఈ జైల్లోనే ఉంటున్నాను. కానీ ఎలా గడిచిందో తెలియట్లేదు. నాకు కూడా అలాగే 10 సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియట్లేదు అని యాండీ అంటున్నాడు. రెడ్కు ఒక మౌత్ ఆర్గాన్ని బహుమతిగా ఇచ్చాడు. మీరు తరచుగా ఎవరి దగ్గరైతే తీసుకుంటారో నేను కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. పరోల్ రిజెక్ట్ అయినందుకు గిఫ్ట్ పెట్టుకోండి అని ఇచ్చాడు. ఆ తర్వాత అందరూ ఉన్నారా అని చెక్ చేసి సెల్ లోపలికి వెళ్ళమంటున్నారు. అప్పుడు యాండీ సెల్ లోపల ఒక ఫోటో ఉంది. యాండీ రెడ్కు ఒక గిఫ్ట్ ఇచ్చినట్లే రెడ్ కూడా యాండీకి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. నువ్వు ఈ జైల్లోకి వచ్చి 10 సంవత్సరాలైనందువల్ల నీకొక గిఫ్ట్ అని అతడక్కడ రాసి పెట్టాడు. హీరోయిన్ యొక్క ఇంకో ఫోటోనిచ్చాడు. అది కూడా గోడకు అతికించాడు. హీరోయిన్ ఫోటోను చూస్తూనే అతడు కూర్చున్నాడు. ఇంకోవైపు యాండీ ఇచ్చిన మౌతార్ గన్ను రెడ్ వాయిస్తున్నాడు. అప్పుడే వాళ్ళు ఎదురు చూడని ఇంకో విషయం జరిగింది. యాండీ ఎప్పుడు చెప్పింది మర్చిపోడు. ఆ తర్వాత అతడు వారానికి 2 సార్లు లెటర్స్ రాస్తున్నాడు. అతని విజ్ఞాపనకు ప్రభుత్వం మళ్లీ దిగి వచ్చింది. ఆ లైబ్రరీని పెద్దది చేయడానికి $200 ఇచ్చారు. ఇంకా చారిటీస్ కూడా ఇచ్చాయి. లైబ్రరీని పెద్దది చేయడానికి అతనికి చాలా డబ్బు వచ్చి పడింది. విడుదలై బ్రతకడం తెలియక బ్రూక్స్ ఉరేసుకుని చనిపోయాడు కదా, బ్రూక్స్ పేరునే లైబ్రరీకి పెట్టారు. ఆ సంవత్సరంలోనే వార్డెన్ నార్డెన్ ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చాడు. ప్రెస్ ను పిలిచి ఒక విషయం చెప్తున్నాడు. ఇదొక కొత్త ప్రయత్నం. తప్పు చేసిన ఖైదీలు జైల్లోనే ఎందుకు మగ్గాలి? జైల్లో ఉంటే వాళ్ళు మారిపోతారా? వాళ్ళు మారాలి. అందుకోసం వాళ్ళు బయటకు వెళ్లి పని చేయాలి. వాళ్ళు చేయబోయే పని అంతా కూడా సమాజ సేవ. అలా చేయడం వల్ల కష్టమంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడే వాళ్ళు ఇకపై తప్పు చేయరు. కానీ ఈ విషయం వల్ల నార్డెన్ కు చాలా డబ్బు వచ్చి పడింది. చాలా మంది వాళ్ళ బ్లాక్ మనీని నార్డన్ కు పంపిస్తున్నారు. సమాజ సేవే కాదు, ఇతడు ప్రైవేట్ గా కాంట్రాక్ట్ పని తీసుకుని ఖైదులతో చేయించేవాడు. అందువల్ల అతనికి చాలా డబ్బు వచ్చేది. అతనికి ఏ విధాలుగా డబ్బు వస్తుందో అదంతా కూడా యాండీకి తెలుస్తుంది. ఎందుకంటే రహస్యాన్ని అతడే భద్రంగా చూసుకునేవాడు. ఈ రోజు 2 డిపాజిట్లు చేశాము. ఒక్కో డిపాజిట్ కూడా ఒక్కో బ్యాంకులో జరిగింది. దీనివల్ల మీకు ఎలాంటి సమస్య రాదు అని నార్డన్ కు యాండీ చెప్తున్నాడు. అతడు ఆ రిసిప్ట్లన్నీ కూడా అక్కడ ఒక ఫోటో వెనుక లాకర్లో దాచిపెడుతున్నాడు. నార్డన్, ఈ డ్రెస్సు లాండ్రీలో వెయ్యి. ఆ తర్వాత నా షూస్ ను బాగా తుడిచేయి. అంతేకాదు రేపు ఒకడు డబ్బు ఇస్తారని చెప్పాడు. అది కూడా లెక్కల్లోకి రాకూడదు. ఇదిగో స్వీట్స్ తిను అని అతడే తీసుకొచ్చినట్లు అతనికిస్తున్నాడు. కానీ అది ఒక కాంట్రాక్టు అతడితనికిచ్చింది. ఇదిగో బాగా తిను, ఇలాంటివి మళ్ళీ దొరకవు అంటుంటాడు. యాండీ ఆ స్వీట్స్ తీసుకెళ్లి రెడ్డుకిచ్చాడు. స్వీట్స్ వచ్చిందంటే చాలా డబ్బు వచ్చినట్లుందే, అలా అంటుంటే ఇది చాలా తక్కువ, ఇంకా చాలా డబ్బు రాబోతుంది అని యాండీ అంటున్నాడు. కానీ ఇంత బ్లాక్ మనీని సేకరించడం తప్పు కదా యాండీ అంటుంటాడు. ప్రభుత్వానికి లెక్క చూపించకుంటే తప్పు కదా అంటుంటే అందుకోసమే నేనున్నాను కదా, వీళ్ళందరికీ కొత్త ఐడియాస్ ఇస్తున్నాను. స్టాక్ బిజినెస్ అని. అందులోకి వెళ్లిన నల్ల డబ్బు వైట్ మనీగా బయటకు వస్తుంది. వార్డెన్ రిటైర్ అయినప్పుడు అతిపెద్ద కోటీశ్వరుడుగా ఉంటాడు. కానీ ఒక విషయం అండి, ఏదో ఒక రోజు అతడు ఖైదీగా ఈ జైలుకే రాబోతుంటాడు అని రెడ్ అంటుంటాడు. ఏంటి ఆ లెవెల్లో నా శక్తిని తక్కువగా చూస్తున్నావా? అప్పుడు అతడు, నువ్వు ప్రతిభావంతుడివే, కానీ నీకంటే కూడా గొప్పవారు ఎవరో ఒకరు ఉండేవే ఉంటారు. అందువల్ల తప్పకుండా ఎవరో ఒకరు దొరికిపోతారు అని రెడ్ అంటుంటాడు. అప్పుడు యాండీ, నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ నేనస్సలు దొరకను. దొరికినా కూడా స్టీవెన్సన్ దొరుకుతాడు అంటుంటాడు. అతడెవరు? స్టీవెన్ అని అడుగుతుంటే, స్టీవెన్ అనేవాడు మేమే తయారు చేసిన ఒక వ్యక్తి. అతడు ఒక పాత్ర అంతే. ఈ డబ్బు అంతా కూడా అతని అకౌంట్లోకి వెళ్లి వైట్ మనీగా బయటకొస్తుంది అని చెప్తున్నాడు. కానీ అలాంటి పేరుతో ఒకడు లేనేలేడు. కానీ అతనికంటూ డ్రైవింగ్ లైసెన్స్, బర్త్డే సర్టిఫికేట్ అని అన్నీ రెడీ చేశాం. ఒకవేళ దొరికితే వాడే దొరుకుతాడు. ఇదంతా కూడా పేపర్ మీదే ఉంటుంది అని అంటున్నాడు. అప్పుడు రెడ్ ఆశ్చర్యపోతున్నాడు. నీ శరీరమంతా కూడా మెదడేరా? నువ్వు ప్రతిభావంతుడివే కాదు, కిల్లాడి క్రిమినల్వి అంటుంటాడు. అప్పుడు యాండీ ఏమంటున్నాడంటే, జైలుకు రావడానికి ముందు నేను నిజాయితీపరుణ్ణిగా ఉన్నాను, కానీ జైలే నన్ను మార్చింది. ఒకరోజు యాండీ రెడ్డు ఆటాడుతున్న క్రమంలో బెల్ సౌండ్ వినిపించింది. కొత్తగా ఖైదీలు లోపలికి
వస్తున్నారు. ఇతని పేరు టామీ విలియమ్సన్. 2 సంవత్సరాల శిక్ష కోసం ఈ జైలుకు వచ్చాడు. 1965లో ఈ జైలుకు వచ్చాడు. చిన్నపిల్లాడే కాని చాలా దుందుడుతనంతో ఉంటాడు. ఇతడు దొంగతనం చేయడం తెలియకుండా చాలా చోట్ల దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అతడు మొత్తం వివరాలు చెప్తుంటే అది విని అంతా నమ్ముతున్నారు. సడన్ గా ఒకరోజు యాండీ దగ్గరికి వచ్చి, ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి మీరు చదువు నేర్పిస్తున్నారు, అందువల్ల నేను కూడా చదవాలని అనుకుంటున్నాను, నాకు కూడా చదువు నేర్పిస్తారా అని అడిగాడు. సరే అని యాండీ చెప్పాడు. అతనికి రాయడం చదవడం అస్సలు తెలియట్లేదు. అందువల్ల బేసిక్ నుంచి అతడు చదువు చెప్పడం ప్రారంభించాడు. యాండీకి ఆ అబ్బాయి నచ్చడం వల్ల అతనికి బాగా నేర్పిస్తున్నాడు. కానీ జైల్లో సమయం అనేది స్లోగా నడుస్తుంటుంది. ఆ టైంను గడపడానికి చాలా మంది ఏదేదో చేస్తుంటారు. కొందరు స్టాంప్ కలెక్షన్స్ చేస్తుంటారు, కొందరు కర్రలతో బొమ్మయిలు తయారు చేస్తుంటారు. కానీ యాండీ ఒక లైబ్రరీ ఏర్పాటు చేశాడు. అదే సమయంలో టామీకి చదువు కూడా నేర్పించాడు. అంతేకాదు అతనికి పొద్దుపోవడానికి చెస్ కాయిన్స్ కూడా తయారు చేసేవాడు. కానీ జైల్లో ఎంత చేసినా కూడా ఇంకా చేయడానికి టైం ఉంటుంది. 1966లో ఎగ్జామ్ రాయడానికి టామీ రెడీ అయ్యాడు. టామీ ఎగ్జామ్ రాస్తున్నాడు. అది సూపర్వైజ్ చేసేది యాండీనే. టైం అయిపోయింది, పేపరివా అంటాడు. కానీ టామీ చాలా బాధపడుతున్నాడు. నేను ఇన్నాళ్ళు కష్టపడింది వృధా అయిపోయింది. ఎందుకంటే నా తలలోకి చదువెక్కనట్టుంది. నేను రాసిందంతా కూడా కరెక్ట్ అనిపిస్తుంది, తప్పనిపిస్తుంది. అలా అంటుంటే, నువ్వు బాగానే రాసింటావు, పేపర్ ఇవ్వరా అంటున్నాడు. ఎందుకు సార్ ఈ పేపరు? వాళ్లకు పంపించిన తర్వాత ఇది చదివే వాళ్ళు నవ్వుకోవడానికా? ఇందులో మార్కులేమీ రావే. ఎక్కువగా చూసుకుంటే 2 మార్కులొస్తాయేమో. ఈ చదువు అనేది మొదట్నుంచే రావాలని చెప్పి ఆ పేపర్ను మడిచి డస్ట్బిన్లో పాడేశాడు. తర్వాత రెడ్ దగ్గరికి వచ్చి, పాపం ఆయన చాలా మంచివాడు, కానీ ఆయన పేరును నేను చెడగొట్టాను. అప్పుడు రెడ్, నువ్వు అలా అనుకోకు, నేను చూసి అతడు గర్వపడుతున్నాడు. అతని దగ్గర పాఠం నేర్చుకున్నావంటే నువ్వు తెలివి తక్కువ వాడివి ఏమీ కాదు. ఏంటి ఆయనంత బుద్ధిశాలా అంటుంటే, కాకపోతే అతడు ఇంతకు ముందు బ్యాంకులో పనిచేసేవాడు, కాని హత్యనేరం కింద లోపలికి వచ్చాడు. చూస్తే అతడు ఆ హత్య చేసినట్లు అనిపించట్లేదు. అతని భార్యను, ఆమె యొక్క ప్రియుణ్ణి చంపాడని చెప్పి నేరం అతన్ని జైల్లో వేశారు. ఈ మాట వినగాని టామీ ఒక విషయం ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత యాండీ రెడ్డును పిలుచుకొచ్చి ఒక విషయం చెప్తున్నాడు. ఇంతకు ముందు కారు దొంగిలించినందుకు ఒక జైల్లో 6 నెలల పాటు ఉన్నాడు అతడు రిలీజ్ కావడానికి 3 నెలల ముందు అతని సెల్లోకి ఒక కొత్త ఖైదీని తీసుకొచ్చారు. అతడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేవాడు. అతడు జేబు దొంగతనం నుంచి అని హత్యలు చేసే వరకు అన్ని వివరాలు ఇతనికి చెప్పేవాడు. నాకూడా బోరింగ్ కొట్టినప్పుడు అతని చాలా విషయాలు అడిగి తెలుసుకునేవాణ్ణి. ఒకానొక సమయంలో అతడు చేసిన హత్యల గురించి చెప్పాడు. అప్పుడే అసలు కథ చెప్తున్నాడు. ఒకరోజు అతన్ని ఇంట్లో పనిచేస్తావా అని ఒక అతడు పిలిచాడు. సరే, డబ్బున్నవాడు కదా, పనిచేస్తే ఎక్కువ డబ్బు ఇస్తాడని అతడు కూడా వెళ్లాడు. కానీ అతడు చాలా ఘోరంగా తిట్టేవాడు. మొదట్లో ఆయన భరించాడు. కాని ఒకానొక రోజు అతనికి చాలా కోపం వచ్చింది. రాత్రి అతడిని చంపుదామని డిసైడ్ అయ్యాడు. కానీ ఆ రాత్రి అతడు ఒక అమ్మాయితో అలా ఇలా ఉన్నాడు. కానీ ఆమె అతని భార్య కాదని ఇతనికి బాగా తెలుసు. అందువల్ల ఈ ఇద్దరిని కాల్చి చంపేశాడు. మరుసటి రోజు ఆ నేరం ఆ అమ్మాయి భర్తపై పడింది. అతడు ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అని అతడు చెప్పాడు. నేను చేసిన హత్యల్లో ఇదే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అతడు నవ్వేవాడు. ఇదంతా విన్న ఆయన్ని చాలా ఆశ్చర్యపోతున్నాడు. నేరుగా నార్డన్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పాడు. కాని అతడు నమ్మట్లేదు. నువ్వు చెప్పిన కథ సూపర్ గా ఉంది. ఇదిగో చూడు, కొత్తగా వచ్చిన అబ్బాయికి నువ్వు బాగా నచ్చావు. అతనికి నువ్వు చదువు కూడా చెప్పావు కదా, అందువల్ల నిన్ను సంతోషపెట్టాలని అతడు ఇలాంటి ఒక కథ చెప్పాడు. ఈ కథను నేను నమ్మాలా అని వార్డెన్ అన్నాడు. యాండీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే యాండీ ఇక్కడ ఉంటేనే అతనికి లాభం. ఈ క్రమంలో అందరూ జైలర్లు ఇలాగే ఆలోచిస్తారా అని జైలర్లను బాగా తిడుతున్నాడు యాండీ. ఈ మాటలు విన్న నార్డన్ కోపం వచ్చి, నెల రోజులపాటు ఇతని చీకటి రూంలో బంధించండి అని చెప్పాడు. నెల రోజులపాటు చీకటి గదిలో బంధించడం ఇప్పటివరకు ఎవరూ అనుభవించలేదు. కానీ ఇదంతా నా వల్లే అని టామీ చాలా ఫీల్ అవుతున్నాడు. టామీ గాని ఈ విషయం బయటకు చెప్పకుండా ఉంటే ఎవరికీ తెలిసేది కాదు. అప్పుడు హేవర్డ్ రెడ్ దగ్గరికి వచ్చి, నిజంగా యాండీ మంచివాడేనా? అలా అంటుంటే, అవును, వాడు మంచివాడే, నాకైతే అలాగే అనిపిస్తుంది. అతడు చెయ్యని తప్పుకు సుమారుగా 19 ఏళ్లు జైల్లోనే ఉన్నాడు. ఇదే టైంలో టామీ ఎగ్జామ్ రాశాడు కదా, దానికి సంబంధించిన మార్క్స్ వచ్చాయి. రెడ్ దాన్ని విప్పబోతుంటే, విప్పకండి, చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, నాకు చాలా అసహ్యంగా ఉంది అంటున్నాడు. కానీ అతడు అలా అనుకుంటే మార్క్స్ చూస్తే అతడు పాస్ అయ్యాడు. ఎలా జరిగింది అంటే అతడు పేపర్ను మడిచేసి చెత్తకుప్పల్లో పాడేశాడు. ఆ తర్వాత దాన్ని తీసి యాండీ బోస్ట్ చేశాడు. సీన్ కట్ చేస్తే నార్డన్ టామీని పిలిచాడు. ఆఫీసుకి కాదు, ఒంటరిగా ఒక చోటుకి తీసుకెళ్లాడు. ఏంటయ్యా, ఎగ్జామ్ లో పాస్ అయినట్టున్నావని అంటుంటే, అవును సార్, దానికి యాండీనే కారణం. నాకు కూడా తెలుసు. జైల్లో ఉన్న చాలా మంది అతని వల్ల మారిపోయారు. చాలా మందికి చదువు కూడా చెప్పాడు అతడిక్కడికి రావాల్సిన వాడే కాదు తెలుసా అంటుంటాడు. సరే, నేనొక విషయం విన్నాను. నువ్వొక విషయం చెప్పావు కదా, అది నిజమేనా అని నార్డన్ అడిగాడు. నిజంగా ఆ హత్యను యాండీ చేయలేదా అని అంటుంటే, అవును సార్, అతడు చేయలేదు. నాతో పాటు ఖైదీగా ఉన్న అతడే ఆ హత్య చేశాడు అని చెప్పాడు. అప్పుడు నార్డన్, అలాగైతే ఈ విషయం జడ్జి దగ్గరికి వచ్చి చెప్తావా అని అడిగాడు. జడ్జిది ముందే కాదు సార్, ఎక్కడికి తీసుకెళ్లినా కూడా నేను ఆ నిజం చెప్తాను అంటున్నాడు. అప్పుడు నార్డన్ పైకి చూసి సైగ చేశాడు. పైనున్న పోలీస్ ఆఫీసర్ టామీని కాల్ చేశాడు. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మరుసటి రోజు నార్డన్ యాండీ దగ్గరికి వచ్చి, నీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను, నీ దగ్గర చదివిన స్టూడెంట్ చనిపోయాడు. అతడు తప్పించుకుని వెళ్లే క్రమంలో బుల్లెట్ తగిలి చనిపోయాడు అని చెప్తుంటే, మీరు చెప్పే కథను మిగతా వాళ్ళు నమ్మి ఉండొచ్చు, కానీ నేను నమ్మను. అతన్ని మీరే చంపారు అని యాండీ అంటున్నాడు. ఇదిగో చూడు, నన్ను ఎదిరించి ఏదైనా చెయ్యాలనుకుంటే నీ ప్రాణాలే పోతాయి. నీ చేసిన సహాయాన్ని మేము గుర్తుపెట్టుకోం. మళ్ళీ నువ్వు సహాయం చేస్తేనే నీ ప్రాణాలుంటాయి, లేదంటే నువ్వు తయారు చేసిన లైబ్రరీని నాశనం చేస్తామని బెదిరిస్తున్నాడు. ఇక్కడ నువ్వు ప్రాణాలతో ఉండాలంటే
నేను చెప్పిందే చెయ్యాలి. ఇంకో నెల రోజుల పాటు బాగా ఆలోచించు అని ఇంకో నెల రోజుల పాటు కూడా అతన్ని ఆ చీకటి గదిలోనే ఉండాలని చెప్పాడు. ఆ తర్వాత శిక్ష ముగించుకొని బయటకు వచ్చాడు యాండీ. రెడ్తో యాండీ ఏమంటున్నాడంటే, ఎవడో చేసిన తప్పుకు నేను శిక్షను అనుభవిస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ల పాటు నేను ఈ జైల్లో ఉండాలి? నా విధిని ఎవరు మార్చగలరు అని అతడు బాధపడుతున్నాడు. మీరు బయటికి వెళ్లగలరని అనుకుంటున్నారా అని రెడ్నో యాండీ అడుగుతున్నాడు. అప్పుడు అతనేం చెప్తున్నాడంటే, నేనా బయటికి వెళ్లి ఎలా బ్రతకాలో కూడా నాకు తెలియదు. కానీ యాండీ ఏమంటున్నాడంటే, నేను బయటికి వెళ్లిన తర్వాత ఎలా జీవిస్తానో తెలుసా? మెక్సికోలో ఉన్న పెసిఫిక్ ఓషన్ తీరంలో అక్కడ ఒక చిన్న ప్రాంతం ఉంటుంది. అక్కడ నేను జీవిస్తానని యాండీ చెప్తున్నాడు. కష్టమంటే తెలియని తన శేష జీవితాన్ని అక్కడ జీవిస్తా అంటున్నాడు. ఆ సముద్ర తీరం వెంట ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభిస్తా. పాత పడవలు కొని వాటిని కొత్తగా మార్చి ఆ పడవల్లో హాయిగా తిరుగుతాను. కానీ అప్పుడు రెడ్, బయట జీవించడానికి నాకు ధైర్యం లేదు అని అంటున్నాడు. జీవితం ఎక్కువ కాలం ఇక్కడే గడిపాను. నా జీవితం ఇదే అని రెడ్ అంటుంటాడు. నేను కూడా బ్రూక్స్ లాగే ఈ 4 గోడల మధ్య మీరు ఏది అడిగినా కూడా నేను తీసుకొచ్చి ఇవ్వగలను. కానీ బయట ప్రపంచంలో నేను జీవించగలనని నేను అనుకోవట్లేదు అంటున్నాడు. పెసిఫిక్ ఓషన్ అంటున్నావు, సముద్ర తీరం అంటున్నావు. అదేది నాకు తెలియదు. ఇక్కడ చచ్చినా కూడా 4 నన్ను పారేస్తారు. ఇలా అంటుంటే, తప్పు రెడ్డి, నీ ఆలోచన. చనిపోయిన తర్వాత 4 పారేస్తే ఏంటి, 40 మంది పారేస్తే ఏంటి? మనం జీవించినంత కాలం స్వతంత్రంగా జీవించి చావడమే బతుకు. మన జీవితంలో మన ఆశలను మనం నెరవేర్చుకోవడమే అది ఒక గొప్పతనం. ఇలా యాండీ అంటుంటే రెడ్ అస్సలు నమ్మట్లేదు. ఇదిగో చూడండి, నువ్వు ఉన్నది జైల్లో, కానీ నువ్వు జీవించాలనుకునేది పసిఫిక్ ఓషన్ దగ్గర. నీ కలలు నెరవేరుతాయని అనుకుంటున్నావా అంటుంటాడు. అప్పుడు రెడ్తో యాండీ ఏమంటున్నాడంటే, నువ్వు ఏదో ఒక రోజు బయటకి వచ్చావనుకో, బక్స్ అనే గ్రామంలో చాలా పంట పొలాలుంటాయి. అలా అక్కడ నడుచుకుంటూ వస్తుంటే ఒక చెట్టు ఉంటుంది. చెట్టు పక్కన ఒక గోడ ఉంటుంది. ఆ గోడలో రాళ్లకు సంబంధమే లేకుండా ఇంకో రాయి ఉంటుంది. అది నల్లగా ఉంటుంది. దాని కింద మీకోసం ఒక విషయం దాగి ఉంటుంది. అందులో ఏముంటుంది అని అడుగుతుంటే, మీరు బయటకు వచ్చాక అక్కడికి వచ్చి చూడండి, మీకోసం అక్కడ జీవితం వేచి చూస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఇది విన్న తర్వాత రెడ్కు ఏమీ అర్థం కావట్లేదు. అతడు ఏదేదో వాగుతున్నాడు, కాని నాకు ఏమీ అర్థం కాలేదు. వాడు చెప్పేది వింటుంటే భయంగా ఉంది అని అనుకుంటున్నాడు. ఇదంతా విన్న తర్వాత, హే వాడు అయ్యయ్యో, అతడు నన్నొక హెల్ప్ అడిగాడు. అర్జెంటుగా ఒక తాడు కావాలని చెప్పాడు. ఇదంతా ఏమీ ఆలోచించకుండా నేను కూడా ఇచ్చాను. అతడు దాంతో ఉరేసుకుంటాడేమో అని అతడు బాధపడుతున్నాడు. అప్పుడు ఫ్రెండ్స్ అంతా ఏమంటున్నారంటే, బ్రూక్స్ లాగా అతడు ఉరేసుకుని చనిపోయేంత పిరికివాడు కాదు అంటున్నారు. నార్డాన్ తనతో పాటు అతని రూముకు వెళ్లాడని వాళ్లకొక విషయం తెలిసింది. మళ్లీ అతడు తన పనికి తను వచ్చాడు. టైం అయింది, పని ముగిసిందా అని నార్డోన్ అడుగుతున్నాడు. ఇప్పుడే ముగిసింది సార్, ఈరోజు 3 డిపాజిట్లు చేశాను అలా చెప్పి డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఆ లాకర్లో పెడుతున్నాడు. ఎప్పట్లాగే అతడు ఈ డ్రెస్ తీసుకెళ్లి ల్యాండ్రీలో వెయ్యి, ఆ తర్వాత షూస్ను మంచిగా పాలిష్ చెయ్యి అని చెప్పాడు. నీ వల్లే నాకు చాలా లాభం వస్తుంది. నువ్వు మనసు మార్చుకుని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని నార్డోన్ అంటున్నాడు. అతడు వెళ్లిన తర్వాత యాండీ షూకు పాలిష్ చేశాడు. ఆ తర్వాత సైలెంట్గా సెల్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. హేవోడు ఇచ్చిన ఆ తాడును చేతుల్లో పెట్టుకుని ఆలోచిస్తున్నాడు. ఇంకోవైపు రెడ్ యాండీని తలుచుకుంటూ చాలా బాధపడుతున్నాడు. అతడు ఏదైనా చేసుకుంటాడా? రేపు పొద్దున అతన్ని చూస్తేనే కాని నా ఆత్రం చల్లారదని అనుకుంటున్నాడు. ఆ రోజు రాత్రి అతనికి నిద్రే పట్టట్లేదు. ఉదయమయ్యాక అందర్నీ బయటకు పిలిచి చెక్ చేస్తున్నారు. పైనున్న సెల్లో మాత్రం ఒకడు కనిపించట్లేదు. అది ఎవరి సెల్ అంటే యాండీ సెల్లే. యాండీ, ఇంకా ఏం చేస్తున్నావు? బయటకురా, నా కోపాన్ని పరీక్షించకు అని ఆఫీసర్ అంటున్నాడు. లోపలికి వెళ్లి చూశాడు. అప్పుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇంకోవైపు నార్డన్ షూ బాక్స్లో యాండీ యొక్క షూస్ ఉన్నాయి. అప్పుడే డేంజర్ సౌండ్ వినిపిస్తోంది. ఏమయింది అని నార్డన్ వేగంగా వచ్చి విచారిస్తున్నాడు. యాండీ ఈ జైలు నుంచి తప్పించుకున్నాడు. అతని సెల్లుకు వచ్చి వార్డన్ చెక్ చేస్తున్నాడు. ఆ సెల్లును రాత్రి లాక్ చేసే ముందు అటెండెన్స్ తీసుకుంటారు. ఆ అటెండెన్స్ లిస్ట్లో యాండీ పేరు ఉంది. అలా లోపల లాక్ చేసిన తర్వాత అతడు తప్పించుకోలేడు గదా. ఎలా తప్పించుకున్నాడు? మీరు లైట్స్ ఆఫ్ చేసి వెళ్లేటప్పుడు అతడు లోపలే ఉన్నాడు. అలాగైతే ఉదయం కూడా లోపలే ఉండాలి కదా అని నార్డాన్ వాళ్లతో అంటున్నాడు. వెంటనే అతన్ని వెళ్లి పట్టుకోండి అని ఆర్డర్ చేశాడు. రెడ్ను పట్టుకుని అతడు ఎక్కడికి వెళ్లాడు రా అని అడుగుతున్నారు. నాకేం తెలుసు, అతడు లేడన్న విషయం ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుందని అతడు అంటున్నాడు. అప్పుడు కోపంలో ఉన్న నార్డాన్ ఒక రాయి చీసి పోస్టర్ పైకి విసిరేశాడు. అప్పుడే గమనించాడు, ఆ పోస్టర్ చిరిగి రాయి అటువైపు పడింది. ఆ పోస్టర్ తీసి చూస్తే వెనక పెద్ద రంధ్రం ఉంది. ఇప్పటివరకు ఎవ్వరో తప్పించుకోనా జైలు నుంచి యాండీ తప్పించుకున్నాడు. పోలీసులు అతని కోసం వెతుకుతుంటే అతని డ్రెస్ మాత్రం దొరికింది. ఆ తర్వాత అతని దగ్గరున్న సుత్తి కూడా దొరికింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో రెడ్ మాట్లాడుతున్నాడు. ఈ సుత్తి ఉపయోగించి తప్పించుకోవడానికి 600 సంవత్సరాలు పడుతుందని నేను అనుకున్నాను. కానీ అతడు 20 సంవత్సరాల్లోనే అది చేసి చూపించాడు. ఇప్పుడు ఏం జరిగింది అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. అతడు చిన్న సుత్తి తీసి తన పేరు రాయటానికి ప్రయత్నిస్తుంటాడు కదా. అలా కొట్టే క్రమంలో ఒక పెద్ద ముక్క కింద పడిపోతుంది. యాండీకి జియాలజీ అంటే చాలా ఇష్టం. ఆ చదువు ఆ జైలు గోడల గురించి తెలుసుకోవడానికి అతనికి చాలా ఉపయోగపడింది. ఆ గోడలను పగలగొట్టడం అతడు మొదటి నుంచే స్టార్ట్ చేశాడు. అందుకోసం అతనికి ఆ పోస్టర్ చాలా ఉపయోగపడింది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత అతడు ఈ పని చేసేవాడు. అతడు ఇంతకు ముందు చెప్పినట్లు జైల్లో ఎంత పని చేసినా కూడా ఇంకా చేయడానికి టైం ఉంటూనే ఉంటుంది. ప్రతిరోజు అతడు వాకింగ్కు వెళ్లాడని మేం అనుకునేవాడం. కానీ ఇప్పుడే తెలుస్తోంది, అతడు తన ప్లాన్ను కరెక్ట్గా అమలు చేశాడు. వార్డెన్ టామీని చంపిన తర్వాత ఇకపై ఇక్కడ ఉండొద్దని
అని అతడు అనుకున్నాడు. అతడు ఈ పని మాత్రమే చేయకుండా నార్డెన్ యొక్క ఫైల్స్ అన్ని తీసి తన దగ్గర పెట్టుకున్నాడు. నకిలీ డాక్యుమెంట్స్ మాత్రం ఆ లాకర్లో పెట్టాడు. అతని కోట్ తీసుకుని వేసుకున్నాడు, షూస్ కూడా వేసుకున్నాడు. కానీ అతడు ఏం చేశాడో ఎవ్వరూ చూడలేదు. ఆ తర్వాత డాక్యుమెంట్స్ అతడు చెక్కిన ఆ కాయిన్స్ తీసుకున్నాడు. ఆ రంధ్రం గుండా బయటకు వచ్చాక డ్రైనేజీ దగ్గరకు వచ్చాడు. అదే టైంలో వర్షం పడేటప్పుడు మెరుపులు వచ్చాయి. ఆ మెరుపుల శబ్దం వస్తున్న క్రమంలో రాయి తీసుకుని ఆ డ్రైనేజీ పైపును పగలగొట్టాడు. చివరగా ఆ పైపుకు రంధ్రం చేశాడు. ఆ తర్వాత ఆ డ్రైనేజీ పైపులో కప్పలాగా పాక్కుంటూ వెళ్లాడు. ఆ మురుగు వాసనలోనే తన స్వతంత్రం ఇలా దొరుకుతుందంటే ఎందుకు నేను కూడా వద్దని చెప్పేవాణ్ణి కాదు. సుమారుగా కిలోమీటర్ల దూరం అలా పాకుకుంటూ వచ్చి బయటపడ్డాడు. మరుసటి రోజు ఇతడు ఎలా తప్పించుకున్నాడని వాళ్లు కనిపెట్టే లోపే ఒక కొత్త వ్యక్తి నేషనల్ బ్యాంక్లోకి వెళ్లాడు. అప్పటి వరకు అతడు జీవించనే లేదు, ఒక కాగితంగా మాత్రమే ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత అతడు యాండీగా కాకుండా తను తయారు చేసిన స్టీవెన్గా మారాడు. బ్యాంక్లో డబ్బు తీసుకోటానికి సర్టిఫికెట్స్ సహాయం పడ్డాయి. అతనికి డబ్బు ఇచ్చిన తర్వాత ఇంకేమైనా సహాయం చెయ్యాలని బ్యాంకు వాళ్ళు అడిగారు. పత్రికా ఆఫీసులకు ఇది కొరియర్ చేయండి అని ఒక కవర్ ఇచ్చాడు. ఆ తర్వాత తను తయారు చేసిన పాత్రతో ఒక్కో బ్యాంకులోకి వెళ్లాడు. వార్డెన్ నార్డెన్ దాచిపెట్టిన డబ్బునంతా అతడు ఆ బ్యాంకులో నుంచి తీసుకున్నాడు. అంతేకాదు, ఇతని దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ పత్రికా ఆఫీసులకు పంపించాడు. ఇదంతా బయటకు వచ్చిన తర్వాత వార్డెన్ను అరెస్ట్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. వెంటనే ఆ జైలుకు వచ్చిన ఆఫీసర్స్ మొదట కెప్టెన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వార్డెన్ రూమ్ బయట వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ జైల్లో కానీ లేక పక్క జైల్లో కానీ ఖైదీగా ఉండబోతున్నానని ఆలోచించిన నార్డన్ తన తుపాకీని తీసుకుని తనే కాల్చుకుని చనిపోయాడు. ఆ తర్వాత రెడ్ తన వాయిస్తో చెప్తున్నాడు, వార్డెన్ చనిపోయిన తర్వాత వారం రోజులకు నాకు ఒక పోస్ట్ కార్డు వచ్చింది. కానీ అందులో ఏమీ రాయలేదు. కానీ దాన్ని సీల్ చూసిన తర్వాత దాన్ని పంపింది యాండీని అని నాకు అర్థమైంది. అతడు బాగున్నాడని తెలిసిన తర్వాతే నాకు నవ్వొచ్చింది. ఇంకోవైపు అతడు అనుకున్నట్లుగానే యాండీ ఆ పసిఫిక్ సముద్రం వైపు వెళ్తున్నాడు. యాండీ వెళ్లిన తర్వాత ఈ జైల్లో రెడ్ ఒంటరిగా ఫీల్ అంటున్నాడు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ పరోల కోసం ఆఫీసర్స్ వచ్చారు. ఎప్పుడు అడిగినట్లుగానే అడుగుతున్నారు, మీరు 40 ఏళ్లుగా జైల్లోనే ఉన్నట్లున్నారు, మారిపోయానని అనుకుంటున్నారా అని అడిగారు. అప్పుడు రెడ్కు చాలా కోపం వచ్చింది. ఏంటి మారిపోవటమా? మీరు వచ్చిన ప్రతిసారి అదే ప్రశ్న అడుగుతున్నారు. మారిపోవటం అనేది అంత పెద్ద విషయమా ఏంటి? చిన్న వయసులో అధికారిగా మారిన మిమ్మల్ని చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. కానీ నన్ను చూసుకుంటే నాకే హీనంగా అనిపిస్తోంది. మారిపోవడం అనేది ఎంత ఈజీగా జరుగుతుందో. నేను ఇక్కడికి వచ్చిన నెల రోజుల్లోనే అది జరిగింది. కానీ 40 ఏళ్ల పాటు నేను ఇక్కడే ఉన్నానంటే మారిపోకుండా ఇంకా ఉంటానా? నా జీవితమే పోయిందని నేను బాధపడుతున్నాను. చిన్న వయసులో ఏదో అనుకోకుండా తప్పు చేసి ఇప్పుడు అంతా కోల్పోయాను. 30 ఏళ్ల క్రితమే నేను పరోలు కోసం అప్లై చేశాను. కానీ ఆ తర్వాత వచ్చే ఆఫీసర్లు మారేవా అని అడిగి నన్ను అస్సలు పట్టించుకోలేదు. నేను ఎంత వివరంగా చెప్పినా కూడా వచ్చిన ఆఫీసర్లు పరోల్ను రిజెక్ట్ చేసేవారు. మీరు కూడా రిజెక్ట్ చేయండి, టైం వేస్ట్ చేయకండి అంటాడు. కానీ ఇతడు మాట్లాడిన విధానాన్ని చూసి వాళ్లు పరోల్ని అప్రూవ్ చేశారు. సుమారుగా 40 ఏళ్ల పాటు రాజులాగా తిరిగిన ఈ జైలు నుంచి అతడు బయటకు వెళ్తున్నాడు. నేరుగా ఎక్కడికి వెళ్తున్నాడంటే బ్రూక్స్ ఉరేసుకుని చనిపోయాడు కదా, అదే రూముకు వచ్చాడు. బ్రూక్స్ పనిచేసిన అదే సూపర్ మార్కెట్లో ఇతనికి పని దొరికింది. ఇప్పుడు కూడా బాత్రూంకు వెళ్లాలంటే అతడు అడిగే వెళ్తున్నాడు. ఎందుకంటే జైల్లో చాలా సంవత్సరాల పాటు అడిగే బాత్రూంకు వెళ్లేవాడు. అలా వెళ్లినవాడు ఇప్పుడు అడగకుండా బాత్రూంకు వెళితే అది కూడా రావట్లేదు. సుమారుగా ఇప్పుడు బ్రూక్స్ ఎలాగైతే ఆలోచించాడో అలాగే ఆలోచిస్తున్నాడు. ఈ బయట ప్రపంచం తను జీవిస్తాడన్న ధైర్యం ఇంకా అతనికి కలగట్లేదు. బ్రూక్స్ చేసింది కరెక్టే. ఒంటరి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఇప్పుడు అతనికి అర్థమవుతోంది. ఇక అతడు కూడా చావాలని అనుకున్నాడు. కానీ చివరగా అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. అదేంటంటే యాండీ ఇంతకు ముందు చెప్పాడు కదా, మీరు జైలు నుంచి బయటకు వస్తే నేను చెప్పిన చోటుకు రమ్మని అంటాడు కదా, అది గుర్తుకొచ్చింది. యాండీ చెప్పిన చోటుకు వెళ్తున్నాడు. చివరగా ఆ చెట్టును కూడా గుర్తించాడు. అతడు చెప్పినట్లుగానే గోడ ఉంది, దాని కింద ఒక రాయి ఉంది, దాని కింద ఉన్న కవర్లో కొంత డబ్బు, ఒక లెటర్ ఉంది. అది చదువుతున్నాడు. రెడ్ నే యాండీ అని. ఈ లెటర్ మీరు చదువుతున్నారంటే తప్పకుండా జైలు నుంచి బయటకు వచ్చి ఉంటారు. ఇంత దూరం వచ్చిన మీరు తప్పకుండా ఆ చోటికి కూడా వస్తారు. నేను చెప్పిన ఊరు పేరు మీకు గుర్తుంది కదా, అక్కడే నా జీవితాన్ని నేను గడుపుతున్నాను. మీలాంటి ఒక ఫ్రెండ్ నాతో ఉన్నాడంటే నా జీవితం ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇట్లు మీ స్నేహితుడు యాండీ అని రాశాడు. ఆ తర్వాత రెడ్ మాట్లాడుతున్నాడు. అతడు చెప్పింది కరెక్టే. ఒకటి చావాలని ఆలోచించడం, ఇంకోటి బ్రతకాలని ఆలోచించడం. ఈ రెండిట్లో నేను ఏది ఎంచుకోవాలి అని అనుకుంటున్నాడు. చావాలని అని అనుకున్నది బ్రూక్స్ విధి, బ్రతకాలని అనుకునేది నా విధి. జీవితంలో ఇంకోసారి రెండో తప్పు చేయాలని అనుకున్నాను. పరోల్లో ఉన్నవాళ్లు ఊరు వదిలి వెళ్లకూడదు, కానీ ఆ చట్టాన్ని మీరాలని అనుకున్నాను. ఇకపైన నేను జీవించాలి కదా, అందుకే జీవించడం కోసం బస్సు ఎక్కి వెళ్తున్నాను. ఇప్పుడు కొత్తగా స్వతంత్రంగా ప్రయాణిస్తున్నాను. కానీ విధిని తలుచుకుంటేనే కొంచెం భయంగా ఉంది. ఈ సరిహద్దు దాటి వెళ్లగలనా అని ఒక భయం కూడా ఉండిది. నా స్నేహితుణ్ణి కనిపెట్టగలనా కూడా నాకు తెలియట్లేదు. కానీ అతన్ని గాని కనిపెట్టానంటే పసిఫిక్ ఓషన్ లాగా నా జీవితం కూడా విశాలంగా సంతోషంగా ఉంటుంది. ఇలా చాలా మైళ్లు దాటుకుంటూ చివరగా పసిఫిక్ ఓషన్ దగ్గరికి వచ్చాడు. సముద్ర తీరంలో పడవలో ఉన్న యాండీని చూశాడు. ఇన్నాళ్లు జైల్లో ఖైదీగా ఉన్న యాండీ యొక్క జీవితం ఇప్పుడే ప్రారంభం కాబోతోంది. తన మిగిలిన జీవితాన్ని తన స్నేహితునితో గడుపుదామని అతడు ఇంత దూరం వచ్చాడు. ఇంతటితో ఈ సినిమాను ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.